నేచురల్ బాడీ బిల్డింగ్ అంటే చాలా మంది ఈజీ అనుకుంటారు అండ్ హెల్దీ అనుకుంటారు. నిన్నటి వీడియోలో బ్లడ్ టెస్ట్ చేయించా అని చెప్పా కదా, రిజల్ట్ ఏమొచ్చిందని చెప్తే షాక్ అవుతారు. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకా 29 డేస్ మాత్రమే ఉంది మనం ఆడబోయే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కి. ప్రెప్ టైమ్ లో కామన్ గా విటమిన్ డెఫిషియన్సీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, డీహైడ్రేషన్, లివర్ స్ట్రెస్, కొలెస్ట్రాల్ ఫ్లక్చువేషన్ అండ్ హార్మోనల్ సప్రెషన్ అవ్వచ్చు. రిజల్ట్ ఎలా వస్తుంది అనుకున్నానో నేను ఊహించినట్టే వచ్చింది. బాడీ బిల్డింగ్ ప్రెప్ అంటేనే హెల్త్ రిస్క్ కూడా ఉంటది. ఎక్స్ట్రీమ్ ప్రెప్ చేసేటప్పుడు బాడీ కంటిన్యూస్ గా డెఫిసిట్ లో ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్డ్ క్యాలరీస్, కార్డియో హై ఉంటుంది, సోడియం అండ్ వాటర్ మ్యానిపులేషన్ స్టార్ట్ అవుతుంది, ట్రైనింగ్ ఇంటెన్సిటీ పీక్ లో ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో బాడీలో రికవరీ స్లో అవ్వడం, ఫిటిక్ ఇంక్రీజ్ అవ్వడం, స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడం అండ్ క్రాంప్స్ ఎక్కువ రావడం, డైజెషన్ ఇష్యూస్ ఎక్కువ రావడం అండ్ వీక్నెస్ గా ఉండడం, మెయిన్ గా మీ హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేషన్స్ అవ్వడం. అందుకే ఇప్పుడు నా ఫోకస్ ఫిజిక్ మీద మాత్రమే కాదు, హెల్త్ మీద కూడా ఉంది. ఎప్పుడో స్మార్ట్ గా పుష్ చేయాలి, బ్లైండ్ గా కాదు. మన గోల్ ఏంటంటే హెల్తీగా స్టేజ్ మీద బెస్ట్ కండిషన్ తో నిలబడడం.